హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కపుల్. మేము రీసెంట్గా నర్మదా నది పుష్కరాలకి వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది మా ఈ జర్నీ. ఫస్ట్ మేము హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఓంకారేశ్వర్ వెళ్ళాం. అక్కడ నర్మదా నదిలో స్నానం చేసి ఉజ్జయిన్ వెళ్ళాం. ఈ వ్లాగ్లో మేమైతే 2 జ్యోతిర్లింగాలు కవర్ చేసాం. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా చాలా బాగా వచ్చింది. ప్రీవియస్ వీడియోస్ని సపోర్ట్ చేసినట్టు ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి. మొత్తం మాకు రౌండ్ ట్రిప్ 2200 కిలోమీటర్స్ వచ్చిందండి. మొత్తం బై రోడ్డే వెళ్ళాము. చుట్టూ అడవులు, కొండలు, పురాతన కోట శిథిలాలు, అక్కడక్కడ ఎడారుల మధ్యలో మా ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా, ఉల్లాసంగా సాగిపోయిందండి. మా ఈ 2000 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల సులువుగా చేరుకున్నాం. ఇదంతా కేవలం మా శ్రీవారు అన్నయ్య డ్రైవింగ్తో సాధ్యమైందండి. మాకైతే ఎటువంటి ప్రీ ప్లానింగ్ లేదండి. సడన్గా మా వదిన కాల్ చేసి యూట్యూబ్లో నర్మదా నది పుష్కరాల గురించి తెగ చూపిస్తున్నాడు, మనం కూడా సరదాగా వెళ్దామా అన్నారు. ఓకే అని చెప్పి అప్పటికప్పుడు బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం. మా వదిన వాళ్ళు అయితే రాజమండ్రిలో మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి నైట్కి హైదరాబాద్ వచ్చేసారండి. మేము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. ఈ ట్రిప్లో ఒకేసారి 2 జ్యోతిర్లింగాలు అయితే కవర్ చేయొచ్చు, ఓంకారేశ్వర్ ఇంకా ఉజ్జయిన్. హైదరాబాద్ నుంచి ఓంకారేశ్వర్ 900 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడి నుంచి ఉజ్జయిన్ 200 కిలోమీటర్స్ దూరం వస్తుంది. మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో నేనైతే 4 చూశాను ఫ్రెండ్స్. మా వారైతే 7 కవర్ చేశారు. మరి మీరెన్ని కవర్ చేశారో కామెంట్స్లో చెప్పండి. 12 జ్యోతిర్లింగాల్లో 4వదే ఈ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఓంకారేశ్వర్, ఇంకోటి మమలేశ్వర్. ఇది శివుని వరంతో ఇలా 2 భాగాలుగా అయిందంట. ఈ 2 గుళ్ళు దర్శించుకుంటేనే జ్యోతిర్లింగం పూర్తయినట్టు. నర్మదా నది 2 వైపుల్లో ఈ 2 గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ నర్మదా మరియు కావేరీ నదులు కలిసి ప్రవహిస్తాయి. సో ఇది నర్మదా కావేరీ సంగమం కూడా. దీనిని మాంధాత ద్వీపం అని కూడా అంటారు. ఇక్కడ 2 శివలింగాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ పైనుంచి చూస్తే కొండలు ఓంకారం రూపంలో కనిపిస్తాయి కాబట్టి ఓంకారేశ్వరుడు అని, మరొకరేమో మనిషిలో ఉన్న మలినాలను తొలగిస్తారని మమలేశ్వరుడు అని పిలువబడతారు. మాంధాత అనే రాజు రాముడి వంశానికి చెందినవాడు. ఈయన ఒకరోజు శివనామ జపం చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న ఓంకారేశ్వర్కి వచ్చారు. ఇక్కడ ఓంకారంలో ఉన్న ఈ కొండలను చూసి శివుని కోసం ఘోర తపస్సు చేశారంట. ఆ తపస్సుకు మెచ్చుకున్న శివుడు ఆయనని వరం కోరుకోమనగా శివుణ్ణి ఈ కొండల మీదే శాశ్వతంగా కొలువుండమని ఆ రాజు కోరుకున్నారంట. సో అప్పటి నుంచి శివుడు ఇక్కడ కొలువై ఉన్నారు అని చెప్పి చెప్తారు. ఈ టెంపుల్ 2000 years బ్యాక్ కట్టారు అని చెప్పి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది. మేమైతే ఫైనలీ ఓంకారేశ్వర్ రీచ్ అయిపోయాం గైస్. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. మేము మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాం. మేము స్టార్ట్ అయినప్పుడు గూగుల్ మ్యాప్స్లో 20 hours అవుతుందని వచ్చింది. మేమైతే 11 hours రీచ్ అయిపోయాం. సో అలా మా కార్ని పార్క్ చేసి నది దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాం. నియర్లీ ఒక 1/2 kilometer వచ్చింది. ప్రజెంట్ మనం ఉన్నది గౌముఖ్ ఘాట్. ఇక్కడ గోవు నోట్లోంచి
నీరు వచ్చి ఇక్కడ నర్మదా నదిలో కలుస్తాయి. అందుకే దీన్ని గౌముగ్ఘాట్ అంటారు. మనమైతే ముందు నర్మదా నదిలో స్నానం చేద్దాం. అటు పక్కకి దాటితే స్నానం రేవు ఉంటుందంట. సో మేమైతే ఇప్పుడు బోట్ ఎక్కబోతున్నాం. ఇక్కడ బోట్కి పర్ పర్సన్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ప్రజెంట్ మనం వచ్చింది శివపురి. ఒడ్డుకు రాగానే ముందు మేమైతే నర్మదా నదికి పూజ చేసి స్నానాలు చేసాం. ఈ నదిని కోటి తీర్థాల నది అని కూడా అంటారు. సో ఇక్కడ స్నానం చేస్తే కోటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుందంట. సో ఇంకా ఓంకారేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్దాం పదండి. గుడికి వెళ్ళడానికి ఇప్పుడు పైకి అయితే మేము వెళ్తున్నాం, లేదంటే ఇందాక చూపించిన బ్రిడ్జ్ నుంచి అయినా రావచ్చు.
వెళ్ళే దారిలో మొత్తం షాప్స్ ఉన్నాయండి ఫుల్గా. ఇక్కడ చూసారా ఎంత రష్గా ఉందో. ఇక్కడే ఇలా ఉంటే ఇంకా టెంపుల్లో ఎలా ఉంటుందో. అమ్మో, చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో. చాలామంది ఉన్నారు. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ లైన్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయండి. ఇక్కడ లోకల్స్ మీకు స్పెషల్ దర్శనం చేయిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. చాలామంది పాపం ఈ స్కామర్స్కి బలైపోయారు. ఈ స్కామర్స్ అందరూ పూజారులా డ్రెస్అప్ అయ్యి ఈ స్కామ్స్ చేస్తున్నారు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమైతే ఆ శివుని దయ వల్ల ఇటువంటి స్కామ్స్కి బలైకుండా జాగ్రత్త పడ్డాం. ఇలా మాకు దర్శనం అవ్వడానికి మొత్తం 3 గంటలు పట్టింది. జస్ట్ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మనుషుల్లో అయింది, ఇంకా దేవతలు ఉంది అక్కడ, అది కంప్లీట్ చేయడానికి వెళ్తున్నాం. 9 o'clockతో టెంపుల్ అయితే క్లోజ్ అంటే ఆల్రెడీ 8:45. పిఆర్ ఇన్ హరి. అమ్మ ఈ బ్రిడ్జ్ ఎంత పొడుగుందండి భయ్య. ఇక్కడ బ్రిడ్జ్ సేమ్ ఇట్లాంటిదే, అట్లా అక్కడ ఒక రోడ్ బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ కనిపిస్తలేదు.
ఇది పాతదండి భయ్యా, అది కొత్తదంట. నేను పేర్లు కూడా కింద మెన్షన్ చేస్తాను చూడండి. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నేమ్స్ ఆఫ్ దీస్. నో రావణ సంథింగ్ విల్ బి దే. రామ్ నో 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 బ్రిడ్జెస్ స్పేస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే సేమ్ ఇటువంటివి బ్రిడ్జెసే రిషికేష్లో ఉంటాయి. లక్ష్మణ్ సేతు, రామ్ సేతు అని చెప్పి రెండు ఉంటాయి. అట్లాగే దీనికి కూడా పేర్లు పెడతారు అట్లా. ఓకే ఫ్రెండ్స్, మేము వెంటనే మౌలేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఆ గుడి క్లోజ్ అయిపోతుంది అని అన్నారు. ఆ గుడి ఓన్లీ 9 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుందంట. మేము వెళ్ళేసరికి హారతి టైం అంతా గైస్. సో ఒక 1/2 అవర్ దర్శనాలని ఆపేశారు. తర్వాత ఆ మమలేశ్వరిని కూడా దర్శించుకున్నాం. సంజయ్ రమ్య తలుపులు వేస్తారు. కూర్చోండి, ఒక 20 నిమిషాలు. 20 నిమిషాలు కూర్చోండి, 20 నిమిషాలు.
తోసేస్తున్నారు. ఇలా మా ఫస్ట్ డే ఓంకారేశ్వర్లో కంప్లీట్ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు కపుల్.